జై శ్రీకృష్ణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులారా, మేము భగవంతుణ్ణి చాలా బాగా పూజిస్తామండి. ఉదయాన్నే లేస్తామండి, ఇన్నిసార్లు ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటామండి, ఇంతెంత దానాలు చేస్తూ ఉంటామండి, లేదా ఇన్ని కుంకుమ పూజలు చేస్తుంటామండి. ఇలా మా ఇంట్లోని భగవంతుడి మందిరాన్ని మంచి మార్బుల్తోటి చేయించామండి, బంగారపు ఆభరణాలు చేయించామండి భగవంతుడికి. ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అందరూ కూడా రకరకాలు చెప్తారు. మరి ఇన్ని చేస్తున్నా మా కష్టాలు ఎందుకండి పోవడం లేదు ఇలా అంటుంటారు. అయితే మనందరం కూడా గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. భగవంతుడికి లేనిదేదో నువ్వు ఇవ్వడం లేదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా ఇదంతా భగవంతుడిదే. నీవేమీ నువ్వు స్వయంగా సృష్టించి ఇవ్వడం లేదు. మరి భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకునేదేంటి, మనం ఆయనకి ఇస్తున్నదేంటి అని కనుక ఒక్క క్షణం నింపాదిగా ఆలోచిస్తే, భగవంతుడు మన నుండి నిష్కల్మషమైనటువంటి ప్రేమతో కూడినటువంటి భక్తిని కోరుకుంటాడు. ఎప్పుడైతే ఈ భక్తి అపారంగా ఉంటుందో, అంటే ఎలా ఉంటుంది, భగవంతుడి పైన అపారమైన విశ్వాసం ఉంటే కానీ భక్తి కుదురుతుంది, భక్తి ఉంటే కానీ విశ్వాసం నిలబడదు, విశ్వాసం ఉంటే కానీ భక్తి కుదురుతుంది. ఇది ప్రాథమికమైనటువంటి అంశం. ఆ లోపలది లేకుండా పాపాలు చేసేటప్పుడేమో భగవంతుడు ఉన్నాడు అనుకోరు, కష్టం వచ్చినప్పుడేమో భగవంతుడు అంతా వింటాడు అంటారు. చూడండి, మనుషుల యొక్క స్వభావం ఎంత చంచలమైనదంటే, పాపకార్యాలు చేసేటప్పుడు భగవంతుడే గుర్తురాడు. ఎవరు చూడొచ్చారులేండి అని అంటాడు, పాపాలు చేస్తుంటాడు. తనకేదైనా తీర్చలేనటువంటి కష్టం సమస్య వచ్చినప్పుడు మాత్రం నేను మనసులో అనుకున్నా కూడా భగవంతుడు వింటాడు. విగ్రహం దగ్గరికి వెళ్ళి చేతులు మోడ్చి అడిగితే భగవంతుడు నాకేసే వింటాడు. రైల్లో బస్సులో కూర్చొని మాట్లాడుతూ భగవంతుడితో మాట్లాడుతున్నా నా మాట వింటాడు. కష్టంలో ఉన్నప్పుడేమో భగవంతుడు సర్వాంతర్యామిగా గుర్తిస్తాడు మానవుడు. సుఖంలో ఉన్నప్పుడు ఎదురుగా విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహం మీద ఉండే బంగారు ఆభరణాలను కూడా దొంగతనం చేసేటటువంటి స్థితికి దిగజారుతారు మనుషులు. అదే భగవంతుడు. ఆయన మారడు, మనం మారుతూ ఉంటాం కదండి. కాబట్టి ఎప్పుడూ కూడా విశ్వాసము భక్తి అనేటటువంటి రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ భగవత్ తత్వం పైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక పట్టణంలో ఒక పిల్లవాడు చదువుతూ ఉన్నాడు. ఉదాహరణకి 10వ తరగతి విద్యార్థి అనుకుందాం. వాడేదో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వాడికి పాపం గణితం, లెక్కలు చాలా పూరండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా భయం వాడికి. మరి పరీక్షలప్పుడు పిల్లలకి చాలా భయం కలుగుతుంది కదా. అలాగే వెళ్ళిపోయి ఆ ప్రదక్షిణలు బాగా చేసేసి బొట్లు చక్కగా పెట్టుకొని అయ్యగారికి కాళ్ళకి దండం పెట్టి స్వామివారికి దండం పెట్టుకొని, స్వామి ఇప్పటివరకు రాలేదు కానీ నన్ను ఈ క్షణంలోనే వచ్చానని నన్ను కోపగించకుండా నన్ను గట్టెక్కించయ్యా, అబ్బో ఈ లెక్కలొక్కటి గట్టెక్కిపోతే నాకు ఇంక వేరే ఏమీ భయం లేదు అని అంటూ భగవంతుడికి రకరకాలుగా విజ్ఞాపనలు చేసుకొని మొక్కుకొని వచ్చాడు. ఏమని మొక్కున్నాడు, స్వామి నన్ను గనక ఈ పరీక్ష గనక గట్టెక్కించి మంచిగా సులభంగా గనక ప్రశ్నాపత్రం వస్తే నీకు బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్మటి చక్కెర పొంగల్ నీకు నివేదన చేస్తాను, మంచి తీయటి పరవాణాన్ని నీకు ఆరగింపు చేస్తాను అని భగవంతుడికి విన్నవించుకున్నాడు. మొక్కుకున్నాడు అని అంటాను చూశారు, అలాగా మొక్కుకున్నాడు. సరే, ఆ మొక్కుకున్నాడు. తర్వాత పరీక్ష హాల్కి వెళ్ళాడు. ఆ పరీక్ష హాలులో కూర్చున్నాడు. మళ్ళీ ఒకసారి భగవంతుడికి దండం పెట్టుకున్నాడు. ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. చూస్తే
భగవంతుడు మనసు పెట్టి ఆశీర్వదించినట్లుగా ఎంతో సులభంగా ఉంది ఆన్సర్, ఆ క్వశ్చన్ పేపర్. ఇక వాడి ఆనందానికి హద్దులు లేవు. భగవంతుడు నిజంగా ఉన్నాడు, నా మొర ఆలకించాడు అని తబ్బి ఉబ్బైపోయి చక్కగా క్వశ్చన్ పేపర్ పెట్టుకొని దించిన తల ఎత్తకుండా చక్కగా సమాధానాలన్నీ టకటక 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 అన్నీ వచ్చేసినాయి. ఆనందంగా ఉంది. అసలు ఏది రాదేమో అనుకున్న వాడికల్లా చాలా సులభంగా ఉంది ప్రశ్నాపత్రం. సరే అని మొత్తం కూడా సమాధానాలు రాసేసాడండి. ఎంతసేపట్లో? ఓ 30 గంటలో రాసేసాడు, పూర్తి చేసేసాడు. కానీ 30 గంటలో పూర్తి చేసిన బయటికి పంపరు కదా, అలాగే కూర్చోవాలి కదా. సరే ఏం చేస్తాడు? కూర్చున్నాడు. ఇక కూర్చొని లెక్కలు కట్టడం మొదలుపెట్టాడు. వెంకన్న స్వామికి నేనేం మొక్కుకున్నాను? మంచి పరమాన్నం. సరే, ఆ పరమాన్నాన్ని స్వామికి సమర్పించాలంటే ఏమేం వస్తువులు తేవాలి రాసుకున్నాడు. చక్కటి బియ్యం, పాత బియ్యం తేవాలి, అలాగే మంచి పాలు తేవాలి, అలాగే మంచి బెల్లం తేవాలి, అలాగే చక్కటి జీడిపప్పులు తేవాలి, ఇలాచీ తేవాలి, యాలకులు తేవాలి, అలాగే ఇంకా కుంకుమ పువ్వు తేవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక లిస్టు రాసుకున్నాడు. దేనికి ఎంత అవుతుందో పక్కన చక్కగా బడ్జెట్ ప్రిపరేషన్ చేశాడు. మొత్తం కూడాడు. చూడగానే అనిపించింది, ఇంత డబ్బులా? ప్రశ్నాపత్రం ఇప్పుడు నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తయారవ్వలేదు కదా, ఎప్పుడో తయారైపోయింది ప్రశ్నాపత్రం. అనుకోకుండా నేను దండం పెట్టాను, అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చింది. కాబట్టి సరే పోనీ ఏదైతే ఉందిలే, దేవుడికి చెప్పేశాం కదా, కాబట్టి మాట తప్పకూడదు. కానీ ఇందులో ఈ కుంకుమ పువ్వు, జీడిపప్పు, కిస్మిస్, ఈ 3 బాదం పప్పు, ఈ 4 కనుక తగ్గిస్తే బడ్జెట్ బాగా తగ్గుతుంది. భగవంతుడికి సమర్పించే పని, మిగతాది పరమాణం. పరమాన్నం అంటే ఇవన్నీ ఉండాలనే నియమమేం లేదు కదా. కాబట్టి భగవన్ సరే కానీ అవి కొట్టేశాడు. ఏవేవి బాగా రేట్లు ఉంటాయో అవన్నీ కొట్టేసేసి, సరే బియ్యం, పాలు, నీళ్లు, చక్కెర కాస్త, బెల్లం కాస్త ఏదో ఇలా చేసేసి పరమాన్నం పెడదామని అనుకున్నాడు. అనుకొని కాసేపు కూర్చున్నాడు. మళ్ళీ అనిపించింది, అసలు ఎందుకు ఈ పాలు కూడా ఎందుకు? కేవలం అన్నం వండినట్టుగా ఉండేసి చక్కెరేసి వండితే కూడా దాన్ని కూడా పరమాన్నమే అంటారు కదా, మళ్ళీ పాలకిచ్చే రేటు కూడా ఎందుకు? కాబట్టి పాలు తీసేద్దాము అనుకున్నాడు. అది కొట్టేశాడు. ఇంకాసేపు అయ్యాక ఈ పెసరపప్పు కూడా ఎందుకు? కేవలం బియ్యం, నీళ్లు, బెల్లం ఈ 3టిని కలిపేసి చక్కెర పొంగల్ చేసేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ దాన్ని లెక్క కట్టాడు. ఇలాగా ఒకదానికొకటి భగవంతుడికి పెట్టడానికి మనసు రావడం లేదు వాడికి. ఎందుకంటే అవసరం తీరిపోయింది కదా. అలా లెక్కలేసుకున్నాడు బ్రహ్మాండంగా. చివరికి మొదట మొత్తం ఒక 1000 రూపాయల బడ్జెట్ వచ్చేదల్లా చివరికి 50 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చాడు లిస్టుని. అయిపోయింది. స్వామి, వెంకన్న స్వామి, నీకు ఇచ్చేంతటి గొప్పవాడిని కాదు, కానీ ఏదో అన్నాను కాబట్టి, నోరు జారేశాను కాబట్టి నీ గుడికి వచ్చి ఈ పరమాన్నం నీకు పెట్టేస్తాను స్వామి అని చెప్పాడు. అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందంగా. ఒక్కసారిగా ఎగ్జామినరు కొట్టాడు. ఏ బాబు ఆన్సర్ షీట్ ఇవ్వండి టైం అయిపోయిందని ఎగ్జామినర్ ఒక్కసారిగా వీడిని అనేసరికి ఒకసారి ఉలికిపడ్డాడు. అవును నిజంగానే కదా, అయిపోయినట్టుంది టైం అని చెప్పేశాడు. అతనికి పేపర్ ఇచ్చేశాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే అందరు ఆందోళనతో చూస్తున్నారు. అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న, బాబాయ్, పెదనాన్న అందరూ, రే నీకు లెక్కలు అసలే రాదు కదరా, ఎలా రాసావురా అని అందరూ అడుగుతున్నారు. వెంటనే అబ్బో అసలు ఇంత సులభంగా పేపర్ ఉంటుందని తెలియదని మహా ఆనందంగా చెప్పాడు. వెంటనే అడిగారు, దేనికి ఎలా రాసావో చూపించరా అని అడిగారు వాళ్ళ పెద్దనాన్నగారు. వెంటనే తెరిచాడు, చూపిద్దామని. చూస్తే ఏముంది, తాను సమాధానాలు రాసిన పేపర్ అక్కడే ఉంది. పరమాన్నం కోసం లెక్కలు కట్టుకున్న పేపరు ఆ ఎగ్జామినర్కి ఇచ్చేసి వచ్చాడు. భగవంతుడితో బేరం ఆడడానికి ఇంత కాదు ఇంత అని మొత్తం లెక్కలు కట్టుకున్నాడు కదా, ఆ పేపర్ ఏమో పరీక్ష హాల్లో ఆ ఎగ్జామినర్కి ఇచ్చేశాడు. నిజంగా సమాధానాలు రాసిన పేపర్ ఇంటికి తెచ్చుకున్నాడు. ఏమవుతుంది పరీక్ష? 0. కాబట్టి భగవంతుడి యొక్క విశ్వాసంతో ఆటలాడుకుంటూ నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి మనుష్యులకి జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతుంటాయి. ప్రియ భగవద్బంధువులారా, కనిపించటం లేదు కదా భగవంతుడని భగవంతుడిని మోసం చేసే పనులు పెట్టుకోకుండా ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు, శిక్ష కూడా ఇక్కడే వేస్తాడు అనేటటువంటి ఒక భీతిని కలిగి ఉంటే మనిషి సన్మార్గాన్ని తప్పడు.
అలాంటి మార్గంలో నడిచేటటువంటి శక్తి భగవానుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఓ చిన్న ఊర్లో జరిగిందనమాట. ఈ కథలో ఎవరుంటారో తెలుసా? యానిమల్స్ ఉంటాయి.